అండి పవన్ కళ్యాణ్ పైన అయితే ఒక ఆరోపణ వచ్చిందండి. ఏదైతే నిన్న విశాఖపట్నం చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ఉందో దాని సందర్భంగా జేఈ సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతున్నాయంట. అక్కడ అతను వెళ్ళే కాన్వాయ్ కారణంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు వచ్చినాయంట. దాని కారణంగా అయితే జేఈకి వెళ్ళాల్సిన విద్యార్థులు ఆలస్యంగా వెళ్ళడంతో అయితే వాళ్ళనైతే ఎగ్జామ్ రాయనీయలేదంట. దానిపైన అయితే పవన్ కళ్యాణ్ పైన అయితే ఆరోపణలు చేశారు అక్కడ ఉన్న విద్యార్థులు అయితే. దానిపైన అయితే పోలీసులు ఇమీడియట్గా అయితే పవన్ కళ్యాణ్ అయితే రియాక్షన్ ఇచ్చి ఇమీడియట్గా అసలు తప్పు ఎక్కడ జరిగిందో పోలీసులను అయితే ఎంక్వైరీ చేయమని అయితే చెప్పుకొచ్చారు. దానిలో ఎంక్వైరీ భాగంగా బయట తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్గా 9 గంటలకి ఎగ్జామ్ ఉందంట. 8 గంటలకే గేట్ క్లోజ్ చేసేస్తారంట. 8 గంటలకల్లా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, విద్యార్థులందరూ కూడా. కానీ వాళ్ళు ఇంకా రాలేదంట. యాక్చువల్గా కాన్వాయ్ వెళ్ళింది 8:40 నిమిషాలకి అయితే కాన్వాయ్ వచ్చిందంట. అప్పుడు 8:40 నిమిషాలు అంటే ముందు 7 గంటలకి యాక్చువల్గా అక్కడికి రావాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 2 గంటల ముందు 7 గంటలకే రావాల్సి ఉంటుందంట. కానీ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా లేటుగా వచ్చారని తెలిసింది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్ళింది 7:41 నిమిషాలకి అయితే ఆ ఏరియాకి వచ్చిందంట. 8:41 నిమిషాలకి 8:41 నిమిషాలకి అయితే వెళ్ళింది. మీ కాన్వాయ్ అంటే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా వాళ్ళైతే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. అలానే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏం పెట్టలేదంట పవన్ కళ్యాణ్ వస్తున్నాడని. దానిపైన అయితే క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అంటే పవన్ కళ్యాణ్ తప్పేం లేదు అక్కడ అయితే తేల్చి చెప్పారు. మరి వీళ్ళైతే విద్యార్థులు అయితే మరి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే మాకు ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, లేటు రావడానికి కారణం ఇదే, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తుంది కారణంగా అక్కడ ట్రాఫిక్లో ఇరకపోయామని అయితే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. మరి ఏది నిజమనేది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి అయితే. మీ వల్ల అయితే ఆ విద్యార్థులు హాజరు కాకపోవడం మీరు కారణం కాదని అయితే చెప్పారు. మరి చూడాలి మరి ఇంకా. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసు కాబట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఉంటారు. దాని కారణంగా హెవీ క్రౌడ్ అయితే అక్కడ ట్రావెల్ చేసి ఉంటారు. ఎక్కువ మంది అంటే వచ్చుంటారు, ఆ రోడ్లోకి ఎక్కువ మంది వచ్చుంటారు. దాని కారణంగా వాళ్ళు అయితే డిలే ఉండొచ్చు. అలానే తెలిసి వాళ్ళు కూడా విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలండి. తెలిసి 1 గంట 2 గంటల ముందు బయలుదేరి తప్పేమని చెప్పండి. 7 గంటలకి అక్కడ రావాల్సిన వాళ్ళు రాలేదంటే కారణం వేరే ఉండొచ్చు. ఇంకా 7 గంటలంటే కనీసం 6 గంటలకు వెళ్తే అయిపోతుంది కదా. ఎర్లీగా లేచి ముందు వెళ్తుంటే బాగుంటుంది ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ క్షణం ఏదైనా జరుగుతుంది మనం చెప్పలేము. ఒకవేళ యాక్సిడెంట్ జరిగి కూడా ఒకసారి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ట్రాఫిక్ నిలిచిపోతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు. అలాంటప్పుడు కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా బాగుంటుంది విద్యార్థులు అయితే. సరే ఏదేమైనప్పటికైతే వాళ్ళకైతే తగిన న్యాయం చేస్తే బాగుంటుంది ఆ విద్యార్థులకి. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పైన అయితే ఈ ఆరోపణ అయితే ఆ విద్యార్థులు అయితే చేస్తున్నారు.